Hello dear students, how are you all? I hope you are doing great. ఎస్పెషల్లీ ఈరోజు ఎంసెట్కి సంబంధించిన ట్రిగోనోమెట్రీ కాన్సెప్ట్ ఎలా మనం అప్లై చేయాలి దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. ఇది టీఎస్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. ట్రిగోనోమెట్రీ చాలా ఇంట్రెస్టింగ్ బ్రాంచ్, కాబట్టి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ తెలుసుకోండి మీరు. తర్వాత సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఐఎమ్ యూజింగ్ టు క్రాక్ ద క్వశ్చన్స్ ఈజీలీ. ఓకే, ఆర్ యూ రెడీ? ఫస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్. లక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ ఛానల్లో చాలా ఈజీ మెథడ్స్, సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి మ్యాథ్స్లో వేరియస్ టాపిక్స్ డీల్ చేస్తున్నాను. జేఈ మీన్స్ ఎంసెట్ ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేసిన. ఇఫ్ యూ నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్, ప్లీజ్ వాచ్ దమ్. లింక్స్ ఆర్ యాడెడ్ అండ్ బిలో డిస్క్రిప్షన్ యాజ్ ఎ ప్లేలిస్ట్. ఓకేనా? ఇప్పుడు టాపిక్లకి వెళ్ళిపోదాం. ముందు ట్రిగోనోమెట్రీలో ఈ 4 పాయింట్స్ మెన్షన్ చేశాను. ఇక్కడ చూసారా, 1 2 3 4. ఈ 4 కాన్సెప్ట్స్ మెయిన్గా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ట్రిగోనోమెట్రీ కాన్సెప్ట్లో ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో మీరు అబ్జర్వ్ చేయండి, దేర్ ఆర్ ద 4 క్వాడ్రంట్స్. 1Q అంటే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఈ 4 కోఆర్డినేట్స్లో రేషియోస్ ఆఫ్ సైన్స్ ఎలా ఉంటాయి అంటే, మనకు తెలుసు ట్రిగోనోమెట్రీలో 6 రేషియోస్ ఉంటాయి. సో 6 రేషియోస్ సైన్స్ ఎలా చేంజ్ అవుతుంది, దానికి మనం ఒక నొటేషన్ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆల్ సిల్వర్ టీ కప్స్. టీ కప్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి? స్టేట్మెంట్ మీనింగు ఇందులో రేషియోలన్నీ పాజిటివ్ని ఇండికేట్ చేసే స్టేట్మెంట్ మీనింగ్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ అంటే ఏంటి? అన్ని రేషియోలు పాజిటివ్. సెకండ్ కోఆర్డినేట్ ఇస్ సిల్వర్. సిల్వర్లో ఎస్ అనే లెటర్ ఉంది కదా, ఎస్ అంటే సైన్, దాని రెసిప్రోకల్ థింక్ చేయాలి. రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఈజ్ కోసెకండ్. దోస్ ఆర్ పాజిటివ్. ఇవి ఏంటంటే పాజిటివ్ సైన్స్ని ఇండికేట్ చేస్తాయి. అంటే సైన్ అండ్ కోసెక్ పాజిటివ్ అంటే రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నెగిటివ్. ఇక్కడ అన్ని పాజిటివ్స్. ఓకేనా? ఇంకా థర్డ్ క్వాడ్రంట్లో వద్దాం. థర్డ్ కోఆర్డినేట్ టీ. టీ స్టాండ్స్ ఫర్ ఇయర్ టాన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. టాన్ రెసిప్రోకల్ ఏంటి? కాట్. అంటే టాన్ కాట్ పాజిటివ్ ఉంటే మిగిలినవన్నీ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ కప్స్ స్టాండ్స్ ఫర్ కాస్, దాని రెసిప్రోకల్ సీకెంట్ పాజిటివ్, రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నెగిటివ్. ఫస్ట్ సైన్స్ గురించి థింక్ చేయాలి. అలాగే మనం అబ్జర్వ్ చేయండి, సపోజ్ దిస్ రే మెన్షన్ చేసిన ఇలా అక్కడ చూసారా, దిస్ రే మేక్స్ అన్ యాంగిల్ థీటా ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సెస్. ఇఫ్ దిస్ రే ఈజ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ దెన్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 90 - ఇది 4 క్వాడ్రంట్స్ని మనం డిస్కస్ చేస్తాం. అలాగే రే మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సెస్ మెన్షన్ చేశాను కదా, అది యాంగిల్ రొటేషన్ తీటా చేసి విత్ ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ ఉన్నప్పుడు 90 - తీటా. ఒక రొటేషన్ కంప్లీట్ అయింది అనుకోండి, 1 రొటేషన్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్కి వస్తే దట్ 360 ప్లస్ తీటా అవుతుంది. ఓకే, యాంగిల్స్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ కోఆర్డినేట్స్ ఆల్సో యూ హ్యావ్ టు నో వెల్. అలాగే ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ ఎంటర్ అయితే 90 డిగ్రీస్ క్రాస్ అయిపోయింది. అంటే మీకు తెలుసు కదా, ఈచ్ క్వాడ్రంట్ ఎన్ని యాంగిల్స్ ఉంది? డిగ్రీస్ 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి 90 క్రాస్ అయిపోతుంది, బట్ 180 లోపలనే ఉంటుంది. కాబట్టి 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా పెట్టుకోవాలి. అలాగే థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్స్ 180 ప్లస్ అండ్ 270 మైనస్. ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్స్ 270 ప్లస్ అండ్ 360 మైనస్ యాంగిల్. ఇవి ఫస్ట్ ఇది ఈ గ్రాఫ్ ఫస్ట్ పాయింట్ని రికగ్నైజ్ చేయాలి. దట్ ఈస్ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి, సైన్స్ ఎలా అవుతాయి, అలాగే వాట్ ఆర్ ద యాంగిల్స్ ఇన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కోఆర్డినేట్స్ యూ హ్యావ్ టు నో ఫస్ట్. తర్వాత సెకండ్ స్టెప్ వద్దాం. సెకండ్ స్టెప్ అంటే టేబులర్ ఫామ్ మెన్షన్ చేశాను కదా, 2 అని మెన్షన్ చేశాను. టేబులర్ ఫామ్లో మీకు తెలుసు రేషియో యాంగిల్స్ ప్రైమరీ యాంగిల్స్ అంటే బేసిక్ యాంగిల్స్, ప్రిన్సిపల్ యాంగిల్స్ అని కూడా అంటాం. అవి 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. డిగ్రీస్ని రేడియన్స్లో కూడా నేర్చుకోవాలి. 0 డిగ్రీని 0 అంటాము. 30 డిగ్రీస్ అంటే 5/6 రేడియన్స్. 45 degrees 5/4, 60, 5/3, 90, 5/2. Then you have to know the ratios, sin, cos, tan and each angles. అలాగే రిమైనింగ్ కూడా మీకు రావాలి. ఫస్ట్ సైన్, కాస్, ట్యాన్ చూడండి. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అలాగే కాస్ వస్తారు, కాస్ 0 1, కాస్ 30 √3/2, కాస్ 45 1/2, కాస్ 60 1/2 and cos 90 0. Same way we can observe that tan అంటే sin by cos చేస్తే tan 0 0, tan 30 1/√3, tan 45 1,
tan 60 root 3, tan 90 infinity. ఇలా ముందు secondary you have to know this tabular form. Okay. Now can come to the third point. ఈ third point అంటే negative angle. Negative angle అంటే minus theta. Suppose minus theta, minus a, minus 20, minus 30, whatever may be. Negative angles ఉన్నప్పుడు ఏమవుతుంది? నేను ఫస్ట్ పాయింట్కి వస్తాను చూడండి. ఇక్కడ నెగిటివ్ యాంగిల్ అంటే ఇట్ కమ్స్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది మైనస్ తీటా అనేది. మైనస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఫోర్త్ క్వాడ్రంట్లో మనకు తెలుసు కాస్ అండ్ సెక్ ఆర్ పాజిటివ్స్. అందుకనే కాస్ మైనస్ తీటా, సెక్ మైనస్ తీటా, కాస్ తీటా, సెక్ తీటా అవుతాయి, అంటే పాజిటివ్స్ ఉంటాయి. బట్ రిమైనింగ్ ఆర్ నెగిటివ్స్ లైక్ sin minus theta minus sin theta, tan minus theta minus tan theta, cot minus theta minus cot theta, cosecant minus theta minus cosecant theta. ఇలా మనము నెగిటివ్ యాంగిల్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఆన్ దిస్ బేసిక్ పాయింట్, బేసిక్ కాన్సెప్ట్లో ఫైనల్ పాయింట్ ఏంటంటే మనకి 0 to 90 degrees ఉన్నప్పుడు వాల్యూస్ తెలుసు, కానీ అదర్ దెన్ ద 0, 90 దేర్ ఆర్ ద మోర్ మీన్స్ హైయర్ యాంగిల్స్. హైయర్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫోర్త్ పాయింట్ని అలా యూజ్ చేస్తాం. హైయర్ యాంగిల్స్ అంటే మనకు తెలుసు లైక్ 360 ప్లస్ మేబీ 1000 ప్లస్ మేబీ 2000 ప్లస్ అలా హైయర్ యాంగిల్స్ ఉన్నప్పుడు దాన్ని ఈ ప్రిన్సిపల్ యాంగిల్స్లోకి మనం అడ్జస్ట్ చేసుకొని వాల్యూస్ కలెక్ట్ చేయాలి. అంటే 0, 30, 45, 60 ఎక్సెట్రా. ఇవన్నీ ఇప్పుడు ఎంసెట్లో వస్తాయని కదా, ఎంసెట్లో చాలా ఈజీగా చేస్తాను, కానీ మనకు అవసరమైనవి ఇవి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నాడు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద basic onwards, especially Eamcet point of view, especially objective point of view. Eamcet అనే కాదు, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి బేసిక్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు సమ్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనము హయ్యర్ యాంగిల్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కలెక్ట్ చేయాలి, దానికి ఇది ఒక పాయింట్ మైండ్లో పెట్టుకుని, వాట్ దాట్ n/π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా. మన ఏ యాంగిల్ ఉన్నా దాన్ని మల్టిపుల్స్ ఆఫ్ 90గా మార్చాలి. ఇది ప్లస్ తీటా. ఇఫ్ దెర్ ఈజ్ అ హయ్యర్ వాల్యూ వీ కెన్ యాడ్ ద ప్లస్, ఇఫ్ దెర్ ఈజ్ అ లీస్ట్ వాల్యూ వీ కెన్ యాడ్ ద మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 300 కావాలి, 300 కావాలి. 300 అంటే ఎలా రాయొచ్చు? 490s. 490s అంతా 360. 360 కింద రాయొచ్చు దాన్ని, కానీ 360 లేదు కదా, 300 ఉంది. 300ని 360 మైనస్ 60 రాయాలి కదా, అంటే 490s. 4 ఇంటూ π/2 మైనస్ 60 రాయాలి. అలా మనము మేబీ ప్లస్ 60 ఆర్ మైనస్ 60, ప్లస్ ఆర్ మైనస్ 60 కావచ్చు, 30, 60 వాటర్. 60 అనేది ప్రైమరీ యాంగిల్ కాబట్టి ఇందులోకి మార్చుకోవడానికి కోసం ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు n ఇంటూ π/2 ప్లస్ ఆర్ మైనస్ తీటా. ఇందులో మీరు n డిపెండ్స్ అపాన్ n వాల్యూ, n మీద డిపెండ్ అయ్యి రేషియో చేంజ్ అవ్వడం కానీ నాట్ చేంజింగ్ కానీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n ఈవెన్ నెంబర్ అయిందనుకో, n ఈవెన్ నెంబర్ అయినప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే రేషియో నో చేంజ్ ఇన్ ద రేషియో. అంటే సైన్ ఉంటే సైన్, కాస్ ఉంటే కాస్ అలా వస్తుంది, కానీ నో చేంజ్ ఇన్ ద రేషియో. ఇన్ కేస్ ఆఫ్ వాట్ n ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 రాసాను కదా, 4 ఇంటూ 90. 4 అనేది ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు సేమ్ రేషియో వస్తుంది. ఇప్పుడు సైన్ యూజ్ చేస్తే సైన్ 60, కాస్ యూజ్ చేస్తే కాస్ 60. కానీ అది మైనస్ ప్లస్ డిపెండ్స్ అపాన్ ద క్వాడ్రంట్. అది మైనస్లో రావచ్చు, ప్లస్ రావచ్చు. దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ డిపెండ్స్ అపాన్ ద క్వాడ్రంట్. ఆల్రెడీ మనం ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్న క్వాడ్రంట్ని రికగ్నైజ్ సమ్స్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా అని. ఒకవేళ n ఆడ్ అయింది అనుకోండి, n ఆడ్ అయినప్పుడు రేషియో చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే సైన్ ఉంటే కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది. ఇక్కడ డబుల్ యాడ్ ఇచ్చాను కదా, డబుల్ యాడ్ అంటే సైన్ టు కాస్, కాస్ టు సైన్. సిమిలర్లీ tan టు కాట్, కాట్ టు tan, సెక్ టు కోసెక్, మేబీ కోసెక్ టు సెక్. లైక్ దట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ ఫోర్త్ పాయింట్ ఆల్సో. ఈ 4 పాయింట్స్ ఫస్ట్ బేసిక్గా మీకు రావాలి. ఈ 4 పాయింట్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన నేను ఈరోజు వీడియోలో ఏంటంటే ట్రిగనోమెట్రీ యాజ్ అ పార్ట్ 1 ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండ్ వాట్ అండ్ మేబీ సింపుల్ టిప్స్ యూజ్ చేసి సమ్స్ ఎలా చేస్తున్నారో చూడండి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఐ విల్ స్టార్ట్ ద క్వశ్చన్స్ ఎస్పెషల్లీ విచ్ ఆర్ గివెన్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ 2021. ఓకే, ఎంత ఈజీగా చేస్తాను చూడండి. ఓకే, ఇంకా అలా పార్ట్ 1, 2, 3 అలా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తుంటాను, కంపల్సరీ చూడండి. అలాగే చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అదర్ టాపిక్ వీడియోస్ ఆల్సో అప్లోడెడ్, హూజ్ లింక్స్ ఆర్ దేర్ అండ్ బిలో డిస్క్రిప్షన్. కంపల్సరీ ఫోకస్ చేయండి, స్టార్ట్ ద ప్రిపరేషన్, డోంట్ బీ లేజీ. ఓకే, మనకి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంపార్టెంట్. ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు యూ. ఓకే,
That's why do the practice sincerely dedicated, especially in maths there are the plenty of the topics. Easily can focus, nothing to worry, just you have to concentrate on the serious preparation. మ్యాథ్స్ ఎంసెట్కి మనకి 80 బిట్స్ వస్తాయి. 80 బిట్స్ అంటే చూడండి ఈజీగా మీరు స్కోప్ అప్ చేయొచ్చు, కానీ బాగా ప్రాక్టీస్ ఉండాలి, డిఫరెంట్ యాంగిల్స్లో అప్లై చేయాలి అండ్ ప్రాక్టీస్ బై యూజింగ్ ద సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకే, అవి ఎలా ఏంటో చూద్దాం. ఆర్ యూ రెడీ ఫర్ ద క్వశ్చన్స్? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఎస్, ఇప్పుడు మనము టీఎస్ ఎంసెట్ 2021 5th ఆగస్టు షిఫ్ట్ 1 ఇచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది? 2 sin పవర్ 6 theta ప్లస్ కాస్ పవర్ 6 theta మైనస్ 3 sin పవర్ 4 theta ప్లస్ కాస్ పవర్ 4 theta ఇచ్చారు. ఆప్షన్స్ ఆర్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకుని అవసరం లేదు. జస్ట్ సింప్లీ ఐఎమ్ టేకింగ్ ద వన్ ఆఫ్ ద అజంప్షన్. థీటా ఈజ్ ఈక్వల్ 0 పెట్టేసండి. పుట్ థీటా ఈజ్ ఈక్వల్ 0, ఎనీ యాంగిల్ వీ కెన్ సబ్స్టిట్యూట్ బెటర్. థీటా 0, థీటా 0 పెట్టినప్పుడు 2 ఇంటూ సైన్ 0 ఎంత? సైన్ 0 0, కాబట్టి ఇది 0 అయిపోయింది. ప్లస్ కాస్ 0 ఎంత? 1, 1 పవర్ 6 ఈజ్ 1 ఓన్లీ, మైనస్ 3 టైమ్స్ ఆఫ్. ఓకే, సైన్ పవర్ 4 0 అంటే సైన్ 0 0 పవర్ 4 అంటే 0, ప్లస్ కాస్ 0 1, 1 పవర్ 4 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు, దట్స్ ఇట్. 2 ఇంటూ 1 2 విత్ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3, 2 మైనస్ 3 ఇస్ హౌ మచ్? మైనస్ 1. దట్ ఈస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. దట్స్ ఇట్. ఇక్కడ మనం ట్రిక్స్ ఏమి యూజ్ చేస్తాం? అజంప్షన్ ఆఫ్ థీటా. థీటా వీ కెన్ అజమ్ ఎనీ యాంగిల్. ఈ థీటా అజమ్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ యాంగిల్ అయి ఉండాలి. కాస్కి సైన్కి ప్రాబ్లం లేదు, ఏ యాంగిల్ అనేది డిఫరెంట్ అవుతుంది, అలా మనం తీసుకోవాలి. 0 30 60 ఏదైనా తీసుకోండి, ఈజీ వాల్యూ 0. ఐ హ్యావ్ టేకెన్ 0, దట్స్ ఇట్. ఓకేనా, అది సూపర్ ట్రిక్ ఐ యూజ్ దేర్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఫార్ములా మీకు తెలుసు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా? ఇది కాంపౌండ్ యాంగిల్స్లో ఫార్ములా. 1 మైనస్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో ఫార్ములా. 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే కాస్ 2 థీటా. దట్ ఈస్ వీఆర్ యూజింగ్ హియర్. ఇన్ ప్లేస్ ఆఫ్ థీటా వాట్ ఈస్ దేర్? 15 degrees అంటే కాస్ 2 ఇంటూ 15 degrees. ఇక్కడ వాల్యూ వాడి ఇచ్చాడు కాబట్టి మనం అజమ్ చేసుకోవాలి, వాడు ఇచ్చిందే యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈస్ cos 2 theta. That is I am using here. That is cos 2 theta అంటే cos 2 into 15 cos 30. What is the cos 30 value? We got it. ఏమి ఇచ్చాను cos 30 అంటే? Yes, root 3 by 2. Cos 30 is root 3 by 2. That is clearly third option. That's it. Okay na? ఇంకా థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ cos theta is equals to minus 3 by 5 ఇచ్చాడు, theta ఎక్కువ cos theta minus 3 by 5 ఇచ్చాడు, మైనస్ ఈజ్ నెగిటివ్ వాల్యూ. theta ఎక్కడ మెన్షన్ చేశాడు? theta ఈజ్ lies between 5 to 3 pi by 2. 5 to 3 pi by 2 means 180 plus 270 minus. 180 plus 270 minus అంటే ఏ quadrant? ఎస్, ఎగ్జాక్ట్లీ థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ మనకు తెలుసు, కాస్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. వాడు ఇచ్చేసాడు అక్కడ. ఓకేనా, కాస్ ఇచ్చాడు. ఏమడిగాడు ఇక్కడ? tan theta by. ఇక్కడ కూడా వాడు ఇచ్చిన వాల్యూనే మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వాట్ యూ హ్యావ్ టు యూజ్? tan theta by 2 ఫార్ములా. tan theta by 2 ఫార్ములా ఈస్ రూట్ ఓవర్ 1 minus cos theta by 1 plus cos theta. రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా, ఇది ఒక ఫార్ములా ఉంది. ఇలాంటివి మనము నేర్చుకోవాలి. నేను ఫార్ములాస్ లిస్ట్ కూడా నేను యాడ్ చేస్తాను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో. 1A 1B 2A 2B ఫార్ములాస్ అవి కూడా చూడండి. సో మీరు ఐపీలో రెఫర్ చేసిన ఫార్ములాస్ మీకు దొరుకుతాయి. ఐపీ టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్కి ఎండింగ్లో కీ పాయింట్స్ ఉంటాయి, అందులో ఫార్ములాస్ ఉంటాయి. కంపల్సరీ నేర్చుకోవాలి. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే, నాట్ ఓన్లీ ట్రిక్స్. ఇది కంపల్సరీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇది root over 1 minus cos theta by root over 1 minus cos theta by 1 plus cos theta is tan theta by 2. Cos theta ఎంత ఇచ్చాడు? minus 3 by 5. సబ్స్టిట్యూషన్ చేసాం. root over 1 minus minus plus 3 by 5. ఓకే, 1 minus minus plus 3 by 5 by 3 by 5. సారీ, ఒక్క నిమిషం. 3 by 5 with by whole divided by 1 minus 3 by 5. Right, by taking the LCM here, root over 5 plus 3 is 8. 8 by 5 minus 3 is 2. 8 by 2. 8 by 2 అంటే రూట్ ఓవర్ 4. రూట్ ఓవర్ 4 అంటే యాక్చువల్లీ ప్లస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ప్లస్ 2 ఉంది, మైనస్ 2 ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, థీటా ఏ క్వాడ్రంట్లో ఉంది? థీటా ఈజ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. బట్ వాట్ ఈజ్ యాంగిల్ వి రిక్వైర్డ్ ఇయర్? థీటా బై 2 కావాలి మనకి.
ఇప్పుడు తీటా బై టూ ఏ కోఆర్డినేట్లో ఉందో చెక్ చేస్తాను చూడండి. తీటా ఈజ్ ఇన్ లైస్ బిట్వీన్ పై టు 3π/2 కదా. కానీ మనకి tan తీటా బై 2 అంటే తీటా బై 2 యాంగిల్ కావాలి కాబట్టి π/2 లెస్ దెన్ తీటా బై 2 లెస్ దెన్ 3π/2/2 అంటే 3π/4 అంటే తీటా బై 2 ఈజ్ 90 ప్లస్ అండ్ 180 మైనస్లో ఉంది. 90 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? ఎస్, తీటా బై 2 ఈజ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి వాట్ ఈస్ ద tan ఇన్ సెకండ్ కోఆర్డినేట్? నెగటివ్ అకార్డింగ్ టు ఆల్ సెవరల్ కప్స్. కాబట్టి tan తీటా బై 2ని -2 తీసుకోవాలి. చూసారు ఇందాక నేను ఇది చెప్పాను కదా కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ అయింది, ఫార్ములా కూడా యూజ్ అయింది. అంటే -2 ఈజ్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. ఇక్కడ తీటా బై 2 కావాలి కాబట్టి తీటా బై 2 ఈజ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. దట్స్ వై వీ వాంట్ ద tan తీటా బై 2 వాల్యూ ఇస్ -2. దట్స్ ఇట్. దీస్ ఆర్ గివెన్ some questions which are depends upon the up to transformations in the TS Eamcet 5th August shift 1. ట్రాన్స్ఫర్మేషన్స్ క్వశ్చన్స్ సపరేట్గా చేస్తాను, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఇందులో క్లబ్ చేయను. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్, మల్టిపుల్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఓకేనా? రైట్. ఎస్, మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఏపీ 2021 19th August షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్ టు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. tan 2 ఆల్ఫా ఇంటూ tan 30 మైనస్ ఆల్ఫా ఇన్ ప్లస్ tan 2 ఆల్ఫా ఆఫ్ tan 60 మైనస్ ఆల్ఫా ప్లస్ tan 60 మైనస్ ఆల్ఫా ఆఫ్ tan 30 మైనస్ ఆల్ఫా ఈజ్ ఆస్కింగ్ దిస్ రిజల్ట్. ఫర్ దిస్ వాట్ యూ హ్యావ్ టు డూ? ఎనీబడి కెన్ గెస్. మామూలుగా మనం చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది, అందుకని ఇక్కడ ఆల్ఫా అనేది జనరల్ యాంగిల్ కనిపిస్తుంది కదా. ఐఎమ్ టేకింగ్ పుట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ఫా 0 పెట్టేసండి, దెన్ దిస్ 0 degrees పెడితే దిస్ క్వశ్చన్ బికమ్స్ tan 0 అంటే ఫస్ట్ టర్మ్ 0 అయిపోద్ది, ప్లస్ సెకండ్ టర్మ్ tan 2 0 ఇట్ ఈస్ ఆల్సో 0. సెకండ్ టర్మ్ ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. థర్డ్ టర్మ్ చూద్దాం, ప్లస్ tan ఆల్ఫా 0 కాబట్టి 60 మైనస్ 0 అంటే 60 degrees ఇంటూ 30 మైనస్ 0 అంటే 30 degrees అంటే tan 30 degrees ఇంటూ tan 60 degrees ఉంది. therefore this is clearly tan 60 అంటే √3, tan 30 1/√3, √3 into 1/√3 how much? 1. That's it. That is our required result which is there in fourth option. Right, అయిపోయింది. ఆల్ఫాని జనరల్ యాంగిల్ ఉందనుకోండి, ఆల్ఫా మేబీ తీటా ఏబి అవి మనం అజ్యూమ్ చేసుకోండి, డిఫైండ్ అయ్యే యాంగిల్స్ ఏంటో. అయిపోయింది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నౌ సెకండ్ క్వశ్చన్ ఇన్ దట్ సేమ్ ఇయర్ సేమ్ షిఫ్ట్. వాట్ దట్? ఇఫ్ sin alpha minus cos alpha is equals to m and sin 2 alpha is equal to n minus m square, where m is lies between -√2 to +√2 is equals to -√2 and +√2 also. అయితే మనకి sin alpha minus cos alpha m అని ఇచ్చాడు, sin 2 alpha n minus m square ఇచ్చాడు. m వాల్యూ ఏ రేంజ్లో ఉందో ఇచ్చాడు, దాన్ని ఈజ్ ఆస్కింగ్ m వాల్యూ n ఈజ్ ఆస్కింగ్. సింపుల్గా నేను ఏం చేస్తాను చూడండి, ఆల్ఫా ఇక్కడ కూడా ఆల్ఫా 0 పెట్టండి. పుట్ ఆల్ఫా 0, వాట్ హ్యాపెండ్? ఆల్ఫా 0 అయితే m ఏమవుతుంది? sin 0 0 మైనస్ cos 0 1 అంటే m వాల్యూ -1. -1 అనేది ఈ రేంజ్లో ఉందా లేదా? ఎస్, -√2 +√2 మధ్యలో -1 ఉంది కాబట్టి హ్యాపీలీ వీ కెన్ చూస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0. m వాల్యూ -1 వచ్చింది. అండ్ వాట్ ఈస్ అదర్ ఈక్వేషన్? sin 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు n మైనస్ m స్క్వేర్. ఆల్ఫా ఎంత తీసుకున్నాము? 0. sin 2 ఆల్ఫా అంటే sin 2 0 sin 0 0 ఈజ్ ఈక్వల్స్ టు, ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి సెకండ్ ఈక్వేషన్లో. ఓకేనా? n ప్లేస్లో మనకి తెలియదు, n కావాలి మనకి, బట్ యు నో m ఈజ్ హౌ మచ్ యూ గాట్? -1 హోల్ స్క్వేర్. therefore this is n minus -1 whole square is 1 only, n minus 1. So n minus 1 is equal 0. From this what is n value? n is a 1. That's it. Which option? ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ట్రిక్స్ యూజ్ చేస్తున్నాను. అన్ని ఫార్ములాస్ యూజ్ చేయలేదు, కానీ ట్రిప్స్ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ ఏపీ ఎంసెట్ ఓన్లీ, బట్ 20 ఆగస్ట్ షిఫ్ట్ 2 ఇక్కడ రాసాను చూడండి. 20 ఆగస్ట్ షిఫ్ట్ 2లో ఇచ్చారు ఇది.
ఇది చూడండి, జస్ట్ ఇప్పుడు నేను ఇందాక క్వాడ్రంట్స్ 4 క్వాడ్రంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, ఆ పాయింట్ బేస్ చేసి క్వశ్చన్. ఇక్కడ ఏమి చేయడానికి లేదు, జస్ట్ క్వశ్చన్ చదివితే చాలు, ఆ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, డైరెక్ట్లీ వీ కెన్ పికప్ ద ఆప్షన్. ఓకే, క్వశ్చన్ చదువుతాను చూడండి. లెట్ థీటా బి యాంగిల్ ఇన్ స్టాండర్డ్ పొజిషన్. స్టాండర్డ్ పొజిషన్ అంటే జనరలీ కెన్ స్టార్ట్ విత్ థీటా ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఉన్నది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ క్వాడ్రంట్లో స్టార్ట్ చేస్తాం. సచ్ దట్ ద పాయింట్ అది రొటేట్ అవుతుంది, యాంగిల్ పొజిషన్ నుంచి ఫస్ట్ కోఆర్డినేట్ పొజిషన్ రొటేట్ అయ్యి, దెన్ ద పాయింట్, వాట్ ఈస్ ద పాయింట్ హియర్? -5, 12 లైస్ ఇన్ ఇట్స్ టెర్మినల్ సైడ్. ఇది మూవ్ అవుతున్నప్పుడు దాని టెర్మినల్ సైడ్ అంటే ఇనీషియల్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉందండి. టెర్మినల్ అంటే ఏంటి? ఏ పాయింట్కి వచ్చింది? -5 to 12కి వచ్చింది. -5, 12 అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ నెగిటివ్, y coordinate positive. X negative, y coordinate positive, which quadrant? Yes, exactly, second quadrant. Second coordinate lo the theta indirect ga. Theta is in second coordinate. Theta in second quadrant lo undi antana? Yes. Second coordinate lo undi. Meer observe cheyandi, second coordinate lo evi positives? Sin and cosec are positives, rest of them are negatives. Ippudu chudandi first option enti? First option clearly mod sin theta minus sin theta ichchadu, but in second coordinate mod sin theta is sin theta only. Kabatti first option is not correct. Second coordinate silver concept pettukunte silver cosecant, silver lo sin cosecant positive untayi. Vaadu ichindi mod sin theta is equals to minus sin theta is wrong, right? Second option chuddam. Second option mod cos theta is equals to cos theta annadu. సెకండ్ కోఆర్డినేట్లో కాస్ నెగిటివ్ అవుతుంది, కానీ ఇక్కడ పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ ఏంటి? mod tan theta is equal minus tan theta. ఎస్, ఎగ్జాక్ట్లీ, సెకండ్ కోఆర్డినేట్లో tan నెగిటివ్ ఉంటుంది, అంటే వాడు ఇచ్చింది mod tan theta is equals minus tan theta is 100% కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఆటోమేటికలీ ఇట్స్ నాట్ కరెక్ట్, ఎందుకంటే మీకు తెలుసు కదా, కోసెకండ్ కూడా పాజిటివ్ ఉండదు సెకండ్ కోఆర్డినేట్లో. ఆల్రెడీ వి గాట్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. జస్ట్ ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ కోఆర్డినేట్. ఈ పాయింట్ ఏ కోఆర్డినేట్లో ఉంది? -5, 12 ఈజ్ ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్లో, కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో tan ఈజ్ నెగిటివ్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. Let's look at these questions. First two questions which are given 4th August shift 2 of TS 2021. Okay na? First question చూడండి, the value of 1 minus cos theta into 1 plus cos theta into 1 plus cot square theta when theta is equal pi/15. జనరల్గా మీరు ఏం చేస్తారు? theta pi/15 ఇందులో పెట్టడానికి ట్రై చేస్తారు, కానీ అట్లా చేయొద్దు. ఇది సింప్లిఫై ద ఫంక్షన్, దట్స్ ఎనఫ్. ఎలా అంటే చూడండి, సో ఫస్ట్ టర్మ్, what is the first one? 1 minus cos theta. 1 minus cos theta into 1 minus 1 plus cos theta. Question రాస్తున్నాను మళ్ళీ. Into 1 plus cot square theta. Cot square shall I write cos square by sin square. Cos square theta by sin square theta. సింప్లిఫై చేసేయండి చాలు. ఓకేనా? సింప్లిఫికేషన్ ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ టూ టర్మ్స్ ప్రోడక్ట్ 1 minus cos theta and 1 plus cos theta అంటే 1 minus cos square theta. A plus b into a minus b ప్రకారం 1 minus cos square theta into what is LCM of this is next one, sin square theta LCM. But taking that sin square theta LCM here, what will come? Sin square theta plus cos square theta. Antena? Yes. Sin square theta plus cos square theta 1. 1 minus cos square theta ante sin square theta. Sin square theta into 1 by sin square theta. Sin square theta gets cancelled. What is left over? 1 is left over. And the function constant function అయింది. ఇది తీటా మీద ఏమీ డిపెండ్ అవ్వలేదు, అంటే తీటా pi/15 ఇవ్వండి, pi/20, 21 ఇవ్వండి, ఏది ఇచ్చినా దీని ఆన్సర్ 1. దట్ ఈస్ క్లియర్లీ విచ్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. అలా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి కొన్నిసార్లు ఇట్లా ఇస్తాడు, అందుకనే ఇలాంటి కేసెస్లో బెటర్ సింప్లిఫై ద ఫంక్షన్, రైట్? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ లైస్ బిట్వీన్ 9 to 180. ఏ ఈజ్ లైస్ బిట్వీన్ 9 to 180 మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద సెకండ్ కోఆర్డినేట్. sin a 4/5. చూసారా, సైన్ పాజిటివ్ ఇచ్చాడు బికాస్ సెకండ్ కోఆర్డినేట్ sin is positive. What is asking? Tan a/2. What is tan a/2 formula? I have given already. Tan a/2 is root over 1 minus cos a by 1 plus cos a. Okay na? 1 minus cos a by 1 plus cos a. A is which coordinate? A is in the second coordinate. Sin a 4/5 అయితే cos a
cos A 3/5 కదా అకార్డింగ్ టు ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. cos A 3/5 కానీ ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి -3/5 తీసుకోవాలి రైట్. cos A ప్లేస్లో -3/5 పెట్టండి. దర్ఫోర్ దట్ రిజల్టెంట్ ఈస్ రూట్ ఓవర్ 1 minus 1 plus 3/5 by 1 minus 3/5. By the simplification here 5 plus 3 8/2 వస్తుంది అండర్ రూట్ 8/2 అంటే 4 రూట్ 4 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది. రూట్ 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ ఈ క్వశ్చన్లో -2 లేదు కాబట్టి మనం ఇంకా a/2 ఏ కోఆర్డినేట్లోనే థింక్ చేయని అవసరం లేదు. ఇట్ ఈస్ క్లియర్లీ a/2. ఓకే, a/2 అనేది ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. 90/2 180/2 అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుంది. ఇట్ ఈస్ పాజిటివ్ ఓన్లీ. ఇక్కడ -2 లేదు కాబట్టి ప్రాబ్లమే లేదు. ఒకవేళ -2 ఉంటే ఇలాంటి క్వశ్చన్ చేశాను కదా, ఇంకో షిఫ్ట్లో ఇచ్చాడు, అక్కడ -2 ఇచ్చాడు +2 ఇచ్చాడు. అప్పుడు a/2 ఏ కోఆర్డినేట్లో ఉందో కూడా థింక్ చేయాలి. అక్కడైతే అవసరం లేదు, -2 లేదు కాబట్టి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ వేరే షిఫ్ట్లో చేశాను. అది కాస్ డైరెక్ట్గా ఇచ్చి tan a/2 బదులు θ/2 అడిగాడు. లెటర్ మారింది కానీ కాన్సెప్ట్ సేమ్. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? నౌ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ which is given in AP Eamcet 25th August shift 1. రైట్, ఇది ఏమి ఇచ్చాడు? ఇన్ ఏ ట్రయాంగిల్ సపోజ్ నన్ ఆఫ్ ద యాంగిల్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. ఏ యాంగిల్ కూడా π/2 మల్టిపుల్ ఉండకూడదు అన్నాడు. దెన్ ఈజ్ ఆస్కింగ్ cot A cot B ప్లస్ cot B cot C ప్లస్ cot C cot A. దీని గురించి ఏమి వరిగా అనవసరం లేదు. ఆల్రెడీ ABC ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నాడు. సో ఈచ్ యాంగిల్ 60 తీసుకుంటే అవుతుంది. A is equals to B is equals to C is equals to 60. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ is how much? 180. కాబట్టి ఈచ్ 60 తీసేసుకోండి. సో సబ్స్టిట్యూట్ హియర్ cot 60 into cot 60 whole square is a first term. Same way second term also cot 60 whole square. Okay, so plus cot 60 whole square. ABC each 60, sum 180 ఉండేటట్టు ఈజీ వాల్యూస్ తీసుకోండి. cot 60 is how much? Yes, cot 60 is 1/√3. 1/√3 whole square 3 times ఉంది. అన్నీ కూడా cot 60 కదా. cot 60 whole square 3 times ఉంది. 3 into 1/√3 whole square, that is 3 into 1/√3 whole square అంటే 1/3. 3 into 1/3 is 1. That is which option? It is clearly second option. చూసారు ఎంత ఈజీగా చేశాను? జస్ట్ we are using the short tricks, that's enough. Okay na? Look at this question. AP Eamcet 2021 19th August shift 2. ఏమి ఇచ్చాడు? f of x is given as cot x by 1 plus cot x and alpha plus beta is π/4 is given. Then the value of f of alpha into f of beta. అంటే x ప్లేస్లో ఆల్ఫా ఒకసారి బీటా ఒకసారి పెట్టాలి. దీనికన్నా ముందు నేను ఏం చేస్తాను? ఫర్ దిస్ సొల్యూషన్ జస్ట్ సింప్లిఫై ద ఫంక్షన్. కాట్ని ట్యాన్లో రాయొచ్చు కదా, అంటే 1/tan x by 1 whole divided 1 plus 1/tan x by taking the LCM here. tan x క్యాన్సిల్ అవుతుంది, ఇది ఏమవుతుంది? 1/1 plus tan x అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ 1/1 plus tan x, రైట్? ఇది f of xని ఇలా సింపుల్గా f of xని 1/1 plus tan x రాస్తాను, రైట్? ఇప్పుడు ఆల్ఫా బీటా ఇలా తీసుకుంటే డైరెక్ట్గా మనకి టైం వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తున్నాను? ఆల్ఫా బీటా ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ π/4. నేను ఆల్ఫా π/4 అంటే 225 degrees, అంటే ఇండైరెక్ట్గా డిగ్రీస్లో అయితే 225 degrees. నేను ఏం చేస్తున్నాను? ఆల్ఫా 180 తీసుకుంటున్నాను, బీటా 45 తీసుకున్నాను. 180 + 45 225 కదా. సేమ్ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇప్పుడు వాట్ ఈజ్ ఆస్కింగ్? f of alpha into f of beta, అంటే f of 180 degrees into f of 45 degrees. ఇవి ట్రిక్స్ అనమాట. f of 180 degrees అంటే x ప్లేస్లో 180 పెట్టాలి. tan 180 0 అంటే 1/1 + 0 అవుతుంది. ఇది ఫస్ట్ f of 180 వచ్చేసరికి. అలాగే f of beta అంటే 45 degrees. tan 45 మనకు తెలుసు 1 అని, అంటే 1/1 + 1. సో దిస్ ఈజ్ క్లియర్లీ 1 into 1/2, that is 1/2. 1/2 is clearly which option? Fourth option. That's it. Okay, so simple. Just you have to assume the alpha beta value such that sum is 225 and also simplify the f of x in terms of tan for our easiness purpose, right? Clear? Now look at the next question. So what is this? Okay, చూద్దాం ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ TS Eamcet 2021 ఇచ్చిన 4th August shift 1 క్వశ్చన్స్ ఈ రెండు కూడా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. cot π/16 into cot 2π/16 cot 3π/16 etc.
అప్ టు cot 75/16 వాల్యూ అడిగాడు. సో దీనికి ఒక సూపర్ టిప్ యూజ్ చేస్తున్నాను. యూ హ్యావ్ టు నో ద టిప్స్ ఆల్సో. దిస్ టిప్ ఈజ్ ఎ వెరీ వెరీ important for this question. That is cot A into cot B value is a 1 when A plus B is a 90. A plus B is a 90. 90 నే pi by 2 కూడా రాయొచ్చు. A plus B is equals to pi by 2 ఉన్నప్పుడు cot A into cot B 1 అవుతుంది. అదే tan A tan B కూడా 1 అవుతుంది. ఇప్పుడు అది ఎలా యూజ్ చేస్తున్నాను చూడండి. దీనికోసం ఏం చేస్తాను, pi by 16 నుంచి 7 pi by 16. ఫస్ట్ టర్మ్ ఈజ్ pi by 16, లాస్ట్ టర్మ్ ఈజ్ 7 pi by 16. అంటే pi by 16 ప్లస్ 7 pi by 16 అంటే 8 pi by 16. అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ని ఒక సెట్ కింద రాసుకోండి. ఓకేనా? అంటే cot pi by 16 ఇంటూ cot 7 pi by 16 ఈజ్ వన్ సెట్, రైట్? ఎందుకంటే చూడండి యాంగిల్ ఎంత, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ pi by 16 ప్లస్ 7 pi by 16 అంటే 8 pi by 16. 8 pi by 16 అంటే pi by 2 కదా. అలాగే నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెకండ్ టర్మ్, దట్ ఈస్ cot 2 pi by 16, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ cot 6 pi by 16. ఎస్, 6 pi ప్లస్ 2 pi 8 pi by 16 అంటే pi by 2, ఇది ఒక బ్రాకెట్. అలాగే థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద ఫస్ట్, దట్ ఈస్ cot 3 pi by 16 ఇంటూ థర్డ్ టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ cot 5 pi by 16, ఇది ఒక సెట్. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 7 టర్మ్స్ ఉన్నాయి. 3 బ్రాకెట్స్లో 6 టర్మ్స్ వెళ్ళిపోయి ఇంకొక టర్మ్ ఉంది. వాట్ ఇస్ దట్ టర్మ్? దట్ ఈస్ cot 4 pi by 16, రైట్? అదొకటి సింగిల్గా ఉంది. ఇప్పుడు చెప్పండి ఈచ్ బ్రాకెట్లో A plus B 180 అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90, సారీ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90 అయింది కాబట్టి ప్రోడక్ట్ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి ఈచ్ బ్రాకెట్ ఈజ్ 1 ఇంటూ 1 ఇంటూ లాస్ట్ 4 pi by 16 అంటే pi by 4. cot pi by 4 కూడా 1. కాబట్టి వాట్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్? 1. సో దట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. సో ఈజీ, just you have to concentrate what is this super tip, right? Now that is the second option. Now look at the question number 2 in the same shift. What is that? ఇది అజంప్షన్ తీసుకోవచ్చు, కానీ అజంప్షన్ తీసుకున్నప్పుడు ఆప్షన్ రిపిటేషన్ వస్తుంది. అందుకనే నేను ఏం చేస్తాను, ఫార్ములా బేస్డ్గా చేసేస్తున్నాను. చూడండి దీనికి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. 1 minus cos 2 theta ఫార్ములా ఈజ్ 2 sin square theta. అలాగే 1 plus cos 2 theta ఈజ్ 2 cos square theta. ఇంకా sin 2 theta అంటే మనకు తెలుసు 2 sin theta cos theta అని, అది యూజ్ చేసుకోండి చాలు. ఇక్కడ న్యూమరేటర్లో ఉంది 1 minus cos 2 theta అంటే 2 sin square theta ప్లస్ ఇది 1 plus sin 2 theta అంటే 2 sin theta cos theta రాస్తాం, రైట్? బై డినామినేటర్. వాట్ ఈస్ డినామినేటర్? సేమ్ టర్మ్స్ కాకపోతే మైనస్ సైన్ ఉంది. దట్ ఈస్ 2 cos square theta ప్లస్ 2 sin theta cos theta. ఒకటి ప్లస్ సైన్ ఇంకోటి మైనస్ సైన్ ఉంది, రైట్? ఈజ్ ఇట్ క్లియర్? Now from the numerator and denominator, from the numerator I am taking the 2 sin theta is common. But taking the 2 sin theta is common, ఏముంటుంది ఇక్కడ? sin theta plus cos theta ఉంటుంది, అంతేనా? sin theta plus cos theta by denominator లో 2 cos theta కామన్ తీసుకున్నాం. 2 cos theta కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది? cos theta plus sin theta. cos theta plus sin theta ఈ సేమ్ as sin theta plus cos theta. అంటే న్యూమరేటర్ డినామినేటర్లో మనకి ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, అలాగే 2 క్యాన్సిల్ అయిపోయింది. వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్? సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే tan. దట్ ఈస్ క్లియర్లీ థర్డ్ ఆప్షన్. దట్స్ ఇట్. ఓకేనా? ఇవి కొన్ని క్వశ్చన్స్ నేను డిస్కస్ చేశాను విచ్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద కాన్సెప్ట్ యాజ్ వెల్ as ఫార్ములాస్, ట్రిక్స్, సింపుల్ వే, ఈజీ వే I explained as a part 1. We will discuss some more questions in another part, and part 1 maybe 2 3 4 like that. ఎందుకంటే ట్రిగోనోమెట్రీ అనేది అది చాలా లెంగ్దీ పోర్షన్. సో పార్ట్స్ వైజ్గా డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దట్టు ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే మీకు అప్లికేషన్ కూడా తెలుస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఫేస్ చేయాలి ఎగ్జామినేషన్లోనే. అది మెయిన్ పర్పస్. మీరు ఏంటంటే ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ చదవడమే కాదు, అప్లికేషన్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అందుకే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు టిప్స్, ట్రిక్స్ యూజ్ చేస్తే నేను ఫైనల్ రీసెంట్ ఇయర్లో ఇచ్చిన 2021 AP అండ్ TS EAMCET క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? ఓకే. ఇంకా సమ్స్ వేరే వీడియోస్ ఉన్నాయి, వేరే టాపిక్స్ వీడియోస్, అన్ని వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి యాజ్ ఎ ప్లేలిస్ట్. కంపల్సరీ చూడండి. డోంట్ వేస్ట్ ద టైమ్, స్టార్ట్ ద ప్రిపరేషన్. ఓకే.